సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వ్లాగులు ఎలా తీయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను, వినండి. అండ్ నేను వ్లాగ్స్ దేంట్లో అయితే ఎడిట్ చేస్తానో యాప్ పేరు కూడా అయితే చెప్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. సో ఇక మొదలెడదామా. స్టెప్ 1, షూట్ ఆల్ క్లిప్స్. అంటే మీరు ముందుగా షూట్ చేసేటప్పుడు అన్ని క్లిప్లను అయితే షూట్ చేసేసుకోండి. అంటే మీరు వ్లాగ్ షూట్ చేసేటప్పుడు అన్ని క్లిప్లను అయితే షూట్ చేసేసుకోండి. అంటే మీరు ఎక్కడైతే వ్లాగ్ తీస్తారో అక్కడ మీకు బెస్ట్ గా అనిపించే ప్రతి ఒక్క క్లిప్ అయితే తీసేయండి. కావాలంటే ఎడిటింగ్ లో డిలీట్ చేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 2, ఎక్విప్మెంట్స్. మీరు వ్లాగ్స్ చేయాలనుకుంటే మీకు కావాల్సింది రెండు వస్తువులు. ఒకటి వచ్చేసి ట్రైపాడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మైక్. ఈ రెండు వస్తువులు ఉంటే మీ వ్లాగ్ అనేది చాలా బాగా రెడీ అవుతుంది. మీ దగ్గర ఈ వస్తువులు లేకున్నా, కొనడానికి డబ్బులు లేకున్నా నేను చెప్పే ట్రిక్ ఫాలో అయిపోండి. ఫస్ట్ వన్, మీ దగ్గర ట్రైపాడ్ లేదా అయితే నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. మీ వ్లాగ్ షూట్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా ఇంకా స్మూత్ గా అయితే షూట్ చేయండి. అప్పుడు మీ వ్లాగ్ అనేది చాలా క్లారిటీగా అయితే వస్తుంది. అండ్ సెకండ్ వన్, మీ దగ్గర మైక్ లేదా అయితే ఎవ్వరు ఉండని ఒక ప్రశాంతమైన స్థలంలో వెళ్ళి కూర్చొని నీట్ గా డబ్బింగ్ చేసుకోండి. లేదా మీ ఇంట్లోనే ఏదో ఒక ఖాళీగా ఉన్న రూమ్ లో కూర్చొని డబ్బింగ్ చేసుకోండి. కాకపోతే సైలెంట్ గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్టెప్ 3, ఎడిటింగ్. సో ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీ వ్లాగ్ బాగా రావాలన్నా లేదంటే మొత్తం చెడిపోవాలన్నా మొత్తం ఎడిటింగ్ ని బేస్ చేసుకునే ఉంటుంది అనమాట. వ్లాగ్స్ ఎడిటింగ్ లో అయితే అసలు ఏం ఉండదు గైస్. క్లిప్ టు క్లిప్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అండ్ డబ్బింగ్ చేసుకోవడం. సో ఇందులో అయితే 2 టైప్స్ అయితే ఉంటాయి. సో టైప్ వన్ ఏంటంటే వ్లాగ్ లోనే మాట్లాడుకోవాలి, డబ్బింగ్ లాంటివి ఏమి ఉండవు. అంటే దీనికి ఎగ్జాంపుల్ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్. అంటే వీడియోలోనే మాట్లాడుకుంటూ వెళ్తారు కానీ తర్వాత వచ్చి డబ్బింగ్ చేయరు. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి వీడియోలో అయితే ఎక్కువ మాట్లాడరు, మొత్తం ఎడిటింగ్ లో క్లిప్లు యాడ్ చేసి డబ్బింగ్ అయితే చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ నేను చేసే వ్లాగ్ లాగా అనమాట గైస్. టైప్ 1 కంటే టైప్ 2 కష్టం గైస్. ప్రతి క్లిప్ యాడ్ చేసి దానికి డబ్బింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. లాస్ట్ గా మీకు ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఎడిట్ చేసేటప్పుడు హుక్ క్లిప్లు అయితే యాడ్ చేయండి. హుక్ క్లిప్ అంటే ఇప్పుడు మీ మొత్తం వీడియోలో ఏదైతే బెస్ట్ కనిపిస్తుందో ఆ క్లిప్ ని అయితే యాడ్ చేయాలి. అంటే సస్పెన్స్ క్రియేట్ చేయాలి ఆడియన్స్ కి. ఆ క్లిప్ చూసి ఆడియన్స్ వీడియోలో ఏదో మ్యాటర్ ఉందని చెప్పి మొత్తం వీడియో అయితే చూస్తారు. అలాంటి క్లిప్లు అయితే స్టార్టింగ్ లో యాడ్ చేయాలి గైస్. సో ఫైనల్ గా నేను ఎడిట్ చేసే యాప్ గురించి అయితే చెప్తున్నాను. నేను ఎడిట్ చేసే యాప్ పేరు వచ్చేసి ఇన్షాట్ యాప్. ఇదైతే బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు ప్రతి ఒక్కరైతే వాడొచ్చు. చాలా బాగుంటది యాప్ అయితే. నేను కూడా ఇందులోనే ఎడిట్ చేస్తాను. ఇదంతా కాదు చెప్తే మాకు అర్థం కాదు, ఒక వీడియోనే కావాలా, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎలా డబ్బింగ్ చేయాలి, మొత్తం క్లియర్ గా ఒక వీడియో కావాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మన వీడియో ఒక లైక్ వేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. సో బై.